హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుందన్ వర్క్ బ్లౌజెస్ అనేవి షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అక్కడక్కడ కుందన్స్ వస్తూ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. సో లాట్ ఆఫ్ మోడల్స్ అనేవి షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో సింపుల్ మోడల్ దగ్గర నుంచి హెవీ మోడల్ వరకు నేను షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ కుందన్స్ ఉండడం వల్ల ఏంటంటే లైట్ ఫోకస్కి చాలా బ్రైట్ఫుల్గా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి బ్లౌజెస్ అనేవి. సో మనం సింపుల్ డిజైన్ చేయించుకున్నా కానీ ఆ శారీ మీదకి మ్యాచ్ అయ్యేలా మనం డిజైన్ చేయించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో సింపుల్ డిజైన్స్ చేయించుకున్నా కానీ శారీ మీదకి డిజైన్ మ్యాచ్ అయ్యేలా మనం వర్క్ అనేది చేయించుకోవాలి. అప్పుడే ఏంటంటే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్షన్ ఉంటుంది, శారీ మీదకి మ్యాచ్ అయ్యి ఇంకా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి, కుందన్ వర్క్స్ లతల్లాగా తీగలు వచ్చేసి డిజైన్ చాలా బాగుంది. చూడండి, మిర్రర్ వర్క్. సో కుందన్ చుట్టూ డిజైను ఫ్లవర్స్ మధ్యలో కుందన్స్ పెట్టడము, డిఫరెంట్ మోడల్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. హ్యాండ్స్ దగ్గర కాలర్ టైప్ నెక్ దగ్గర డిజైన్స్ వేయడము, ఫుల్ హ్యాండ్ మొత్తము, అండ్ బ్లౌజ్కి అంచు వస్తుంది కదా, అంచు వరకు డిజైన్ వేయించడం వంకీ మోడల్ లాగా అండ్ వీ షేప్. సో చూడండి, ఇవి అయితే చూడడానికి చాలా మంచిగా అనిపించాయి. ఇక చెప్పాను కదా వంకీలాగా. సో మనకి కావాలంటే ఈ కుందన్ అనేది స్టిచ్ చేసుకొని కూడా మనం డిజైన్ సింపుల్గా అయితే ట్రై చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా కుందన్స్ అంటించేసుకొని చుట్టూ ఇంకొక పూసల టైప్ లాగా ఆ లేయర్ స్టిచ్ చేసుకొని చిన్న కుందన్స్ ఉంటాయి, అవి స్టిచ్ చేసుకుంటే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో చూడండి, కుందన్స్ అనేవి గొలుసు కుట్టు అంటారు కదా, అలా వేసుకున్నా కానీ ఒక కుందన్ స్టిచ్ చేసి దాని చుట్టూ ఆ గొలుసు కుట్టు అనేది వేసినా కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా డిజైన్ కావాలనుకున్నాలో అలా అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా అనమాట. లేదా ఇంకొక పూసలు లాంటివి స్టిచ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇంకా లేదు మనకి కొంచెం హెవీగా కావాలి అనుకున్నప్పుడు మనం ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ దగ్గరికి ఇస్తే ఏంటంటే మనకి నచ్చిన మోడల్లో అనేది వాళ్ళు స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తారు. సో నార్మల్ మోడల్ దగ్గర నుంచి హెవీ మోడల్స్ వరకు మనకి ఏదైతే నచ్చుతుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు డిజైన్ అనేది వేసిస్తారు. అప్పుడు ఏంటంటే మనకి సాటిస్ఫై ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. కొన్ని మోడల్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి కదా, అండ్ హెవీగా కూడా ఉన్నాయి. ఈ కుందన్స్లోని పూసలు కూడా అంటించారు, స్టిచ్ చేశారనమాట. మీరు చూడండి, పూసలు ప్లస్ కుందన్ అనమాట. ఈ కుందన్ అంటించడం తీగల్లాగా డిజైన్ లతల్లాగా డిజైన్ వేయడం చాలా బాగున్నాయి. హ్యాండ్కి ఫుల్గా డిజైన్ వేయించుకుంటే చూడడానికి బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే సింపుల్గా వేసేసుకొని హ్యాండ్ వరకు ఫుల్గా వేయించుకుంటే అది చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా
సో హ్యాండ్స్కి ఏంటంటే ఇలా ఫుల్గా వేయించుకున్నా కానీ ఆ శారీ మీదకి ఏంటంటే మనకి చూడడానికి మంచిగా ఉంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సింపుల్గా కుందన్ వర్క్ అయితే ఇలా చేయించుకోవచ్చు. ఎవరికైనా కుట్లు అల్లికలు వస్తే ఆ కుందన్ స్టిచ్ చేసుకొని లతల్లాగా డిజైన్ వేసుకొని ఏదో ఒక అల్లికతో మనం డిజైన్ అనేది నీట్గా కుట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి కొత్తగా ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ ఎలా వేయించుకోవాలి కుందన్ వర్క్ అనేది. ఇప్పుడు అందరూ మోడర్న్ డిజైన్స్ కావాలి, సో చూడడానికి కొంచెం క్లాసీగా అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో చూడండి హ్యాండ్స్ దగ్గర నార్మల్గా కుందన్ వర్క్స్ కానీ ఒక మోడల్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక డిజైన్ వేయించి హ్యాండ్స్ అనేది మోడల్గా పెట్టడం కానీ చూడండి చాలా బాగున్నాయి చూడడానికి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. చూడండి చాలా మంచిగా ఉన్నాయి. Thank you for watching.